గతంలో వైఎస్ జగన్ సిద్ధం సభల్లో చెప్తూ మా పార్టీ అభ్యర్థులందరూ కూడా ఆర్థిక బలం లేని వాళ్ళు అని చెప్పారు. ఈ రోజేమో వేల కోట్ల స్కాములతో ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కోటేశ్వరులు అయిపోయారు. వేల కోట్లకి, వందల కోట్లకి అధిపతులు అయిపోయారు. ముఖ్యంగా కొంతమంది గౌరవ వేతనం ఎంత, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఎంత, ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ కొంతమంది మినిస్టర్ల ఆస్తులు ఎంత, ఇప్పుడు వాళ్ళ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ యొక్క ఆస్తులు ఎంత అని చూసుకుంటే వాళ్ళు చాలా దారుణమైనటువంటి నిజాలు అవన్నీ కూడా. కాబట్టి నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అనేది కూటమి ప్రభుత్వం యొక్క తీరు. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చేసి ఇప్పటికే మిథున్ రెడ్డిని అయితే 2 సార్లు విచారించడం జరిగింది. ఇది మూడోసారి. అయితే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే ఇంకా ఎవరైనా అంటే అసలు సూత్రధారి వైఎస్ జగన్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. వీళ్ళందరికీ టీం లీడర్ జగన్మోహన్ రెడ్డి. అతని కనుసనల్లోనే ఈ స్కామ్ అంతా జరిగింది. ఈ స్కామ్ లో ముడుపులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ముడుపులు వెళ్ళినాయి. కాబట్టి ఈ స్కామ్ లో సూత్రధారి, పాత్రధారి, కీలకమైనటువంటి వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి అందరి మీద యాక్షన్ తీసుకోవడం అనేది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మిథున్ రెడ్డి అయితే మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్కి, ముందస్తు బెయిల్కి ట్రై చేశాడు. మరి అక్కడ కూడా అతనికి ఎదురు దెబ్బ తేలింది. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ నేరం చేశాడని చెప్పి వాళ్ళకి తెలిసే వాళ్ళు మరి ముందస్తు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది.